అండి ఈ సైట్లో వచ్చి వాల్స్ అన్ని డ్యాంప్నెస్ వస్తాయి. డ్యాంప్నెస్ రావడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ క్రాక్స్ డెవలప్ అయిపోయి మళ్ళీ మనం వాటర్ ప్రూఫింగ్ పెయింట్స్ కాకుండా నార్మల్ ఏషియన్స్ కానీ ఏ పెయింట్ యూజ్ చేసినా మళ్ళీ మన క్రాక్స్ అనేవి అలాగే డెవలప్ అయిపోతాయి. మళ్ళీ అదే సేమ్ మనకి ఇప్పుడు ఎలాగ పొక్కుపోయిందో అది నెక్స్ట్ కూడా అలాగే పొక్కుపోద్ది. మీకు ఇలా రాకుండా ఉండాలంటే ముందుగా మొత్తం వాల్స్ మొత్తం జెట్ క్లీనింగ్ చేయండి. జెట్ వాష్ చేసిన తర్వాత క్రాక్స్ అన్ని క్రాక్స్ అన్ని మిషన్తో కట్ చేసిన తర్వాత వాటర్ ప్రూఫింగ్ కోటింగ్స్ వేసి దానికి పియూ బేస్ మనకి ఫ్లెక్సిబుల్ పేస్ట్ ఉంటుంది ఫోర్స్ ర్యాక్లోని, అది యూజ్ చేసి సీల్ చేయాలి. సీల్ చేసిన తర్వాత మనకి ఫోర్స్ ర్యాక్లో రూఫ్ గార్డర్ చెప్పి కోటింగ్స్ ఉంటుంది. అది ఒక 1 ప్రైమరు బేస్ కొట్టు చొప్పున మనకి 2 లేయర్స్ అనేది మొత్తం బిల్డింగ్ అంతా వేసుకుంటే మనకి ఆ తర్వాత క్రాక్స్ డెవలప్ అవ్వడం కానీ లేదంటే డ్యాంప్నెస్ రావడం కానీ చాలా తగ్గుతుంది. ఇన్కేస్ మీకు ఏం డౌట్ ఉంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఉంది కానీ ఆ కాంటాక్ట్ నెంబర్కి కన్సల్ట్ చేయండి. మిగతా ఇన్ఫర్మేషన్ అలా మీకు చెప్తాను. ఓకేనండి, మీకు ఈ నెంబర్కి వాట్సాప్ ఉంది. ఏదైనా హెల్ప్ కావాలంటే వాట్సాప్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.